गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतः आनशृण्वन्नोतिभिश्रीदसादनं శ్రీ మహాగణాధిపతయ నమః. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా ఈ భవిష్యత్ దర్శిని వాస్తు పదం కార్యక్రమానికి హృదయపూర్వక స్వాగతం. మీ యోగానంద శర్మ. శ్రీపీఠము రుద్రాక్షశాల అండ్ నవరత్న ఎంపోరియం, న్యూ నల్లకుంట, శివం రోడ్, హైదరాబాద్, ఆపోజిట్ ఎస్బీఐ బ్యాంక్, అండ్ గోల్డెన్ టెంపుల్ ఆపోజిట్ మణికొండ, హైదరాబాద్, అండ్ చెన్నై, పాలవాకం. సిన్స్ 1990, రీచ్ యువర్ డెస్టినేషన్. ఫోన్ నెంబర్ 9494409777. సదా మీ సేవలో. ఆధ్యాత్మిక మిత్రులరా, ఈరోజు ఈ వాస్తుపదం కార్యక్రమంలో దేనికదే ప్రధానమైనటువంటి అంశం. ఏ అంశం గురించి మాట్లాడుతున్నామో అది చాలా విశేషమని చెప్పడం అనబడేటువంటిది వాక్య సాంప్రదాయం. అలాగే మనం పురాణాలు తీసుకున్నా, మహాభారతం తీసుకుంటే భారతమే అన్నిటికన్నా గొప్పది, రామాయణం తీసుకుంటే రామాయణం గొప్పది, వరాహ పురాణం తీసుకుంటే వరాహ పురాణం గొప్పది, మత్స్యపురాణం తీసుకుంటే మత్స్యపురాణం గొప్పది. శివుడి గురించి చెప్పేటప్పుడు ఆయనే సర్వజగద్రక్షకుడు, విష్ణువు గురించి చెప్పేటప్పుడు అలాగే, అమ్మ గురించి చెప్పేటప్పుడు అలాగే. ఈ వాక్య సాంప్రదాయం ఏంటంటే, ఏ విషయం గురించి చర్చ చేస్తున్నామో అది అన్నిటికన్నా ఉత్తమమైనటువంటిది అని చెప్పటం సాంప్రదాయం. ఆ సాంప్రదాయానుగుణంగా ఈరోజు విశేషమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది కూడా, నిజంగానే ముఖ్యమైనటువంటిది కూడా. క్రితం ఎపిసోడ్లో మనం ప్రధానమైనటువంటి అంశం జలం గురించి తెలుసుకున్నాం. ఇంకొక ప్రధానమైనటువంటి అంశం మెట్లు, సోపానములు. ఇది వరకు పాత ఇళ్లలో ఇంటి ముందు అరుగులు వేసేవాళ్ళు. ఆ అరుగు మీద మనం కూర్చోవటానికి, ఎవరన్నా బాటసారులు అలా కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వటానికి ఇంటి ముందు అరుగులు ఉండేవి. ఇవాళ ఆ సాంప్రదాయాలన్నీ పోయినాయి. ఒక్క రవ్వ ప్లేస్ ఉంటే అక్కడ ఒక ఐరన్ జల్లెడ వేసేసి, ఐరన్ మెష్ పెట్టేసి ఓ 4 మొక్కలు పెట్టేస్తున్నాం. ఎవడు వచ్చి మన ఇంటి ముందు కూర్చోకూడదు అని. ఎవ్వడు మన ఇంటి ముందు కూర్చోనప్పుడు ఎవ్వడు మన ఇంట్లో కూడా కూర్చోడు ప్రశాంతంగా. మానవ సేవే మాధవ సేవ. ఇవాళ సర్వరోగాలకి కారణం ఇంట్లో వృక్షాలు లేకపోవటం, సుఖాలు ప్రశాంతత లేకపోవటానికి కారణం ఒక్క పక్షి కూడా మన చెట్టు మీద వాలకపోవటం. చక్కగా ఇళ్లల్లో చెట్లు ఉంటే కోయిలలు కానీ, పిచ్చుకలు కానీ, ఇత్యాది పక్షులు చేరేవి. వాటి కిలకిలా రావములతో ఇల్లు కళకళలాడేది. ఇవాళ టీవీ సౌండ్లతో గలగలలాడుతున్నటువంటిది, అవి విని 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 తహతహలాడుతున్న మనసులు తప్ప కిలకిలా రావాలు ఇంటి బయట లేవు, ఇంటి లోపల లేవు. గమనించుకోవాలి. ఇవి మెట్లు, సోపానములు అంటాం. ఈ సోపానాల దగ్గరికి వచ్చేసరికి అనేక రకములైనటువంటి ఇవి ఉన్నాయి. ఈ చుట్టూ ఉన్నటువంటి ఈ తెల్లటి ప్రదేశం ఏదైతే ఉందో ఇదంతా కూడా మన ఇంటి స్థలం. ఈ చుట్టూ ఉన్నటువంటివి కాంపౌండ్ వాల్ అనుకోండి. ఈ కాంపౌండ్ వాల్ లోపల ఖాళీ స్థలం, ఖాళీ స్థలం లోపల ఇల్లు. ఇవి ఇండిపెండెంట్ హౌసులకి వర్తించి. ఇంకా పల్లెటూళ్ళు, కొంత పంచాయతీ వ్యవస్థలు, మున్సిపాలిటీ వ్యవస్థల్లో చాలా చోట్ల అపార్ట్మెంట్లు రాలా. ఒక అర్బన్ ఏరియా, బాగా సిటీ ఉన్నటువంటి చోటే అపార్ట్మెంట్లు, బహుళ అంతస్తుల భవనాలు పడుతున్నాయి. ఇవాళ పల్లెటూళ్ళల్లో కూడా కొద్దిగా నెమ్మదిగా మొదలవుతాయి. ఎందుకంటే ఇంకా అక్కడ వాటరు, డ్రైనేజీ కనెక్షన్ రాలేదు కనుక అపార్ట్మెంట్లు పడలా. అక్కడ కూడా మనకు మార్కెట్లో ఎంత నడుస్తున్నదో 10,000, 20,000, 30,000. భయంకరమైన పల్లెటూళ్ళల్లో కూడా 10,000, 20,000, 30,000 నడుస్తున్నాయి. ఆ సెంట్ల లెక్క, ఎకరాల లెక్క తీసేశారు. అక్కడ కూడా గజాల లెక్కే చెప్పడం మొదలైంది. గజం లెక్క చెప్పకుండా సెంటు 10 లక్షలు అంటాడు. 10 లక్షలు డివైడర్ పై 48 గజాలు, 20,000 రూపాయల చిల్లర అక్కడ పడుతున్నది. కనుక ఎక్కడ రేట్లు తక్కువ అన్న ప్రశ్న ఏమీ లేదు, ఎక్కడ తగ్గేదేలే. ఇలా ఉన్నటువంటి ఇంటికి మెట్లు వేసుకునేటప్పుడు సహజంగా జరిగేటువంటివి 2 రకాలు.
ఎక్కువ ఓపెన్ ప్లేసు, ఇది తూర్పు అనుకుందాం. తూర్పు ఒక 8 అడుగులు 10 అడుగులు మాత్రమే ఉంటే, లేక 3 అడుగులు 4 అడుగులకు మాత్రమే ఖాళీ ఉన్నటువంటివి ఈ కాంపౌండ్ వాలును ఆనించి మెట్లు వేయటం జరుగుతుంది. అది సబబా. ఇంకొకటి, ఇంటి గోడను ఆనుకొని మెట్లు వేయటం జరుగుతుంది. ఇది సబబా. అసలు ఏ దిక్కులో మెట్లు వేయాలి? ఈ రాసినవి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కనుక చెరుపుతున్నా గుర్తుపెట్టుకోండి. తూర్పు సింహద్వార గృహం అయినప్పుడు ఆగ్నేయానికి మెట్లు వెయ్యాలి. ఇంకా వేరే ఎక్కడ వేయటానికి నప్పదు. ఈ ఆగ్నేయానికి మెట్లు వేసేటప్పుడు ఇటు కాంపౌండ్ వాలుని ఆనుకుని కానీ, గృహము యొక్క వాలుని ఆనుకుని కానీ మెట్లు ఉండరాదు. ఒక్క రవ్వైనా సరే, ఒక 1 ఇంచ్ అయినా సరే ఈ గ్యాపులు అనబడేటువంటివి కావాలి. ఏమంటే మీరు చెప్పింది బాగానే ఉంది, ఇంటి గోడను ఆనుకోకూడదు అన్నారు, మరి మెట్ల స్లాబు ఇంటి గోడను ఆనుకోకుండా ఎట్టా వస్తుంది? సపరేట్ పిల్లర్ వేసి వెయ్యాలా? అలా వేసినా పై ఫ్లోర్కి వెళ్ళేసరికి మళ్ళీ ఆ స్లాబ్ కలవాలి కదా. ఈ స్టెప్స్ ఇంటిని ఆనకూడదు, కానీ ఈ పైన ఇంటి పైకి స్లాబ్ అనబడేటువంటి దానికి ఇబ్బంది లేదు, స్లాబ్ కలవకుండా రాదు. ఇప్పుడు స్థలం మరీ తక్కువ ఉన్నటువంటి చోట ఐరన్ స్టెప్స్ కూడా వేసుకోవటం జరుగుతూ ఉన్నది. అలా వేసుకున్నా ఇలా వేసుకున్నా సిస్టమ్ ఇది. కాంపౌండ్ వారిని ఆనుకోకూడదు, ఇంటి గోడను ఆనుకోకూడదు. మెయిన్ రోడ్డు ఫేస్కి కట్టుతున్నటువంటి గృహాలు, ఇండిపెండెంట్ హౌసులకి ఎక్కువ స్థలం వదలకుండా ఈ కాంపౌండ్ వాళ్ళని ఆనించే స్టెప్స్ పైకి వెళ్ళిపోవటం జరుగుతూ ఉంటుంది. 100కి 99 చోట్ల కాదు, 100కి 100 చోట్ల. గృహము యొక్క గోడ కానకూడదు, కాంపౌండ్ వాల్ యొక్క గోడ కానకూడదు. ఈ గృహము యొక్క, ఇది తూర్పు అనుకుంటే ఇది వాయువ్యం అనుకోండి, వాయువ్యం పిల్లరు, ఈ వాయువ్యం పిల్లరు దాటి ఇటువైపుకు రాకూడదు. ఇంకా కొన్ని చోట్ల గమనిస్తే చిన్న గృహం అయినప్పుడు, బాగా చిన్న గృహంగా ఉంటే, అంటే చిన్న ప్లేస్ అయినప్పుడు, ఓ 20 అడుగులు 22 అడుగుల వెడల్పు మాత్రమే ఉన్నప్పుడు, ఏదో నామకహ వాస్తే వదిలిపెట్టి అటు ఇటు ఖాళీ ప్లేసు, ఇక్కడ ఇంటి సింహద్వారం వస్తే ఈ ఇంటి సింహద్వారాన్ని తగిలేటట్టుగా ఇది ఎంట్రన్స్ అనుకుందాం, ఈ ఇంటి సింహద్వారానికి తగిలేటట్టుగా ఇలా స్టెప్స్ వస్తాయి. అనగా ఈ స్టెప్స్ యొక్క ఎడ్జి ఇటు సింహద్వారానికి పోటు అవుతుంది. వేద అంటే బాధ, ప్రతిబంధకం అని. ఎన్ని రకాల వేదలు ఉన్నాయి వాస్తులో? కుడ్యవేద, స్తంభవేద, ఘాతవేద, స్థూలవేద, క్రాంతవేద, వృక్షవేద, ఇన్నున్నాయి. మన ఇంటి సింహద్వారానికి ఎదురుగా స్టెప్స్ రావటం. ఇదివరకు కట్టిన అపార్ట్మెంట్లు చూడండి, ఇప్పుడు కట్టే అపార్ట్మెంట్లు చాలా పెద్ద కారిడారు అవి ఇవి అన్నీ వదిలేస్తున్నారు కనుక కారిడారు అది కొద్దిగా ఎక్కువగా వదలటం, లిఫ్ట్ రావటం, ఆ పక్కకి స్టెప్స్ వెళ్ళటం జరుగుతూ ఉన్నది కనుక అంత పెద్ద వేద కొన్నిటికి తగలకపోవచ్చు. కానీ కవాట వేద, మన తలుపుకి ఎదురుగా తలుపు లేకపోవటం, దీనికి దానికి కొద్దిగా వ్యత్యాసం ఉండటం, దాన్ని కవాట వేద అంటారు. తలుపుకి ఎదురుగ్గా గోడ అడ్డం వస్తే కుడ్యవేద, స్తంభం వస్తే స్తంభవేద, చెట్టు వస్తే వృక్షవేద, ఇలా అనేక రకాల వేదలు ఉన్నాయి. భూమి లోపల ఉంటాయి క్రాంత దోషం, భిత్తి దోషం, ఘాత దోషం, స్థూల దోషం ఇత్యాది దోషాలు. అది శల్యవాస్తు ప్రకరణం, దీని తరువాత అది చెప్పుకుంటాము. ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ వివరాలు తెలుస్తాయి. ఇలా వేసుకొనరాదు. ఏ కాంపౌండ్ వాలిని కూడా మెట్లు ఆని ఉండకూడదు. ఇంకా కొంతమంది అడుగుతారు, ఏమంటే అటు కాంపౌండ్ వాలికి దీనికి 10 అడుగుల దూరం ఉంది కనుక సెంటర్లో వేసుకున్నాం, ఇటు ఇంటికి ప్రదక్షిణ పూర్వకంగా ఇంటికి అది తగలటం లేదు,
అయితే ఎక్కువ గ్యాప్ వచ్చింది గనక సర్వెంట్ వాష్రూమ్స్ లాగా టాయిలెట్ ఏదన్నా స్టెప్స్ కింద వేసుకొనవచ్చు. కూర్చుని లేచేటప్పుడు బుర్ర గోడకి తగిలి పగలకుండా అవకాశం ఉన్నటువంటి ప్రదేశంలోకి వేసుకోవచ్చు. అలా వేసుకునేటప్పుడు ఈ మెట్ల యొక్క స్లాబ్ ఏదైతే ఉంటుందో, ఈ స్టెప్స్ యొక్క పొడుగు వెడల్పు, ఈ వెడల్పు ఇటు గోడ దాటి రాకూడదు. అనగా ఇప్పుడు ఇలా ఉన్నది, స్టెప్స్ ఇలా ఉందనుకున్నాం, ఈ స్టెప్స్ కింద వేస్తున్నాం, ఇటు ఎడ్జ్ దాటి కానీ ఇటు ఎడ్జ్ దాటి కానీ రాకుండా ఆ వాష్రూమ్ యొక్క గోడలు ఆ స్టెప్స్ యొక్క పరిధిలోనే వేసుకునేటట్టయితే ఏమన్నా స్టోర్ రూమ్ కింద పెట్టుకోవచ్చు. వాష్రూమ్ అవసరం లేనప్పుడు, టాయిలెట్ అవసరం లేనప్పుడు, ఒకవేళ డబ్ల్యూసీ పెట్టడానికి అంత హైట్ లేకపోయేటట్టయితే ఇండియన్ సిస్టమ్ పెట్టుకోవచ్చు. లేకపోయేటట్టయితే లోపల చుట్టూ వుడ్ వర్క్ చేయించేసుకుని ఓ బాక్సు లాగా అందులో ఈ చెత్త చెదారం మిగిలిన సామాన్లు గట్రా పెట్టుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. ఈ గోడలు దాటి రాకుండా ఉన్నంత వరకు, అనగా వేద ప్రారంభం కాకుండా ఉన్నంత వరకు ఎలా అయినా చేసుకోవచ్చు. ఇది తూర్పు సింహద్వారానికి.